దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో యేసయ్యతో సహవాస పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున దేవుడు మన అందరినీ భద్రపరిచి మరొక నూతన మాసమును దేవుడు మనకు అనుగ్రహించాడు. గత మాసమంతయు అనేక ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడువక ఎడబాయక తన యొక్క ప్రసన్నత, తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయు ఆరోగ్యాలతో కృపాక్షేమములతో దేవుడు మనల్ని నింపి నడిపించాడు. పిల్లరా, ఈ నూతన మాసంలో ప్రార్థన పూర్వకముగా మన దినచర్యల్ని మనం ప్రారంభిద్దాం. దేవుని యొక్క సహాయము కొరకై ప్రార్థన చేద్దాం. ఆత్మ నడిపింపు కొరకై కనిపెట్టి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూద్దాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుదురని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యమైనా జరిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీవు ప్రార్థించి చూడు, దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడు. పిల్లరా, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను, అధికారులను ఆశ్రయించుట కంటే దేవుని నమ్ముకొని దేవుని కృపలో మనము ఎదగటము ఎంతో మేలు. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. నూతన మాసమంతయు నూతన బలముతో దేవుడు మనల్ని నింపి ఉన్నతమైన మార్గంలో ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమెన్. కాబట్టి దైవ కృపలో ప్రార్థన పూర్వకముగా ఈ మాసమును మనం ప్రారంభిద్దాం. పిల్లరా, దేవునిలో మనము ఉన్నతంగా ఎదగదాం. ప్రార్థన జీవితాన్ని కలిగి, వాక్య అనుభవం కలిగి, సహవాసపు స్థితిని కలిగి ఉన్నతంగా ప్రభులరా దేవునిలో మనము బలపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. మీ మహాకృప చేత జనవరి మాసం అంతా మమ్మల్ని కాపాడారు. ఇదిగో తండ్రి, ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి దినంలోకి మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ మాసమంతయు దయగలిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానిడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. మీ బిడ్డలకి మనశ్శాంతిని, సంతోషాన్ని, నెమ్మదిని, మంచి ఆరోగ్యాన్ని, కృపాక్షేమాల్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నీ కొరకై ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుదురని మీ లేఖన సెలవిచ్చిన రీతిగా ఇదిగో నీ బిడ్డలు నూతన బలములతో నింపి నూతన ఆశీర్వాదపు మార్గంలో నిలబెట్టి నడిపించి స్థిరపరచమని వేడుకొనిచున్నాను. బిడ్డల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనిచున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనిచున్నాను. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి, నిరీక్షించి ఎదురు చూస్తున్నారో అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ దినమంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ మాసమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపచేత మమ్మల్ని నింపి ఉన్నతమైన మార్గం నడిపించి మహిమ పొందుకునమని, అడగకమరిచిన ప్రతి మేలుతో నింపమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అరుడే సహవాసం ఇది బదులుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడైండుగాక. ఆమెన్. హల్లెలూయా.
అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.